మహారాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 1995-2005 ఆ కాలంలో వన్ ఫ్యామిలీ వన్ ఐటీ ఎంప్లాయీ అని ఒక పేరు ఇచ్చారు. అప్పుడు హైదరాబాద్ మనకి ఐటీ క్యాపిటల్ గా బెంగళూరు గా అప్పుడు డెవలప్ అవుతూ వచ్చింది. కానీ ముఖ్యమంత్రి వర్యులు గత నెల దీపావళి తర్వాత జరిగిన విశాఖపట్నం ఉమ్మడి జిల్లా రివ్యూలో ఆయన వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్ మీన్స్ వ్యవస్థాపకుడు మీన్స్ మీరు ఒక వ్యవస్థని స్థాపించి ఒక పారిశ్రామికవేత్తగా మారాలి అని మీకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చారు. దానికి కావాల్సింది ఏంటంటే రెండు, ఒకటి నైతికంగా, ఇంకొకటి రుణాలు. మీన్స్ మనకి ఎవరో ఒకరు అప్పు ఇవ్వాలి, మనం అప్పు ఇస్తేనే ఏదో ఒక చిన్న ఒక వ్యవస్థని స్థాపన చేయగలుగుతాం. కానీ ఆ వ్యవస్థని స్థాపించాలంటే మీకు కావాల్సింది నైపుణ్యం. సో మన పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ వారి రెండింటిని కలిపి మీ అందరికీ గతం గుర్తుండకుండా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో సరళ్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మీ అందరూ ఎక్కడెక్కడ నుంచి ఎలా వచ్చారో అది పక్కన పెట్టేస్తే, కానీ మీరు ముందుకు ఎలా వెళ్ళాలి, ఏ దారిలో మీరు నడుస్తూ ముందుకు వెళ్తే మీరు 10 మందికి మంచి ఒక ఆదర్శంగా ఉండవచ్చు ఉద్దేశంతో మన స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ తో కలిపి మీకు కొన్ని నైపుణ్యాల మీద శిక్షణ ఇవ్వబోతున్నారు శిక్షణ కాకుండా. సో మీరేం చేయాలి, ఫస్ట్ మీకు ఏం కావాలి, మీరు ఏ దారిలో పెడితే నాకు మంచిగా ఉంటుంది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. మనం బట్టలు కుట్టించడం టైలరింగ్ అది ఒక స్కిల్, మనం ఒక చిన్న మెకానిక్ షాప్ ని మన ఊర్లో పెట్టడం అది ఒక స్కిల్. ఇలా మనమే చిన్న చిన్న వ్యవస్థని స్థాపించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దానికి మీకు స్కిల్ ని వాళ్ళు చెప్పి నేర్పించి మీకు కావాల్సిన అప్పుని కూడా మన బ్యాంక్స్ ద్వారా క్రెడిట్ ఉన్నారు. మీరు బ్యాంక్కి వెళ్తే ప్రధాన మంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ PMEGP అని ఒక పథకం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చారు. ఆ పథకం కింద మనం మీకు కొంతవరకు రుణం ఇవ్వగలుగుతాము. దాన్ని మీరు ప్రిన్సిపల్ అమౌంట్ గా పెట్టుబడిగా పెట్టి మీరు ఒక చిన్న వ్యవస్థని స్థాపించి మీరు ఒక ఇద్దరు ముగ్గురికి ఉపాధి కల్పించేసి ఆ స్థితికి మిమ్మల్ని తీసుకెళ్ళిపోవాలని ఒక పెట్టిన గొప్ప పథకం. ఖచ్చితంగా సార్ మీరు ఎక్స్టెండ్ ఫుల్ కోఆపరేషన్ ఫ్రమ్ ది ITDA సైడ్ ఆల్సో. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో జరిగితే మన ఏఎస్ఆర్ జిల్లా ఈ జిల్లాకి ఉన్న పేరు ఇమేజ్ మారిపోతుంది. ఇప్పుడు కూడా సార్ ఒక గంజాయి రిలేటెడ్ ఒక ప్రోగ్రామ్ పెట్టారు, అప్పుడు కూడా మనం అదే చెప్పాం. ఏఎస్ఆర్ అంటే మన దగ్గర ఉన్న పంటలు గుర్తుకు రావాలి, మన కాఫీ గుర్తుకు రావాలి, ప్రకృతి అందాలు గుర్తుకు రావాలి. కానీ అక్కడ గంజాయి పండిస్తారు, అక్కడ మనకి సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి. ఇలాంటి పేర్లు మనకి ఎప్పుడు గుర్తుకు రాకూడదు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కృషి వల్ల వాళ్ళ కష్టం వల్ల మనకి ఎంతో తగ్గింది. మనం కొత్తగా నేను వచ్చిన కొత్తలో కొన్ని సచివాలయానికి నేను వెళ్ళడం అనేది ముందే చెప్పాలి, ఎస్టర్ ముందే చెప్పేస్తాం, ముందు ఉంటారు. కానీ ఇప్పుడు మేము చాలా ఈజీగా ఇంటీరియర్స్ కి కూడా ఏఓపీ కూడా కొన్ని సందర్భంలో వెళ్ళి వస్తున్నాం. ఎలక్షన్స్ కూడా ఎంత ప్రశాంతంగా పాడేరు మరియు అరకు రెండు కాన్స్టిట్యూన్సీ కూడా కంప్లీట్ గా ఎలిగబుల్ అఫెక్టెడ్ కాన్స్టిట్యూన్సీ 4 వరకు ఎన్నికలు అని మనకి టైం ఇచ్చినా కూడా క్యూలో 4 గంటలకి అంతమంది నిల్చుంటే రాత్రి 12 వరకు ఎలక్షన్స్ వెళ్ళింది. కానీ ఎంత ప్రశాంతంగా అది ముందుకు వెళ్ళిందంటే అది వాళ్ళ కృషి వల్లనే. సో ఎంతవరకు లా అండ్ ఆర్డర్ మనకి ఆంధ్ర అంటే ఇట్స్ నోట్, సౌత్ ఇండియన్ స్టేట్స్ అంతా కూడా లా అండ్ ఆర్డర్ వెల్ కంట్రోల్. మనకి దక్షిణ భారతంలో ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాదు.